చూసుకున్నట్లయితే మనం ఇన్ని ఇంక్యుబేటర్లో ఇన్ని గుడ్లు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 450 గుడ్లు అండి ఇక్కడి నుంచి అక్కడ దాకా. మళ్ళీ ఒక 15-20 రోజులైన పిల్లలు ఇక్కడ ఉంటాయండి. ఈ పిల్లల్ని మనము దాదాపు ఒక నెల రోజుల పాటు ఇక్కడ పెంచుకుంటామండి. 2 పిల్లలు వచ్చినాయండి పిల్లలు ఇంక్యుబేటర్ల నుంచి. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ 18 రోజులు దాటిన గుడ్లు ఇలా కింద పెట్టుకుంటాము. ఈ పెంకలు అయితే పరుచుకొని పిల్లలు అయితే బయటికి రావడం జరిగిందండి. దీంతో పాటు మనకి 19వ రోజు సాయంత్రం అయిపోగానే మధ్యాహ్నం తర్వాత ఒక్కొక్క పిల్ల ఏం చేస్తుందంటే ఈ గుడ్డు పెంకేది ఉందో అది పొడుచుకుంటుందండి. పొడుచుకొని బయటకు రావడం స్టార్ట్ అవుతుందండి. ఇంక్యుబేటర్లో దిగిన పిల్లలు అయితే 100% క్వాలిటీగా ఉంటాయి. చనిపోయే ప్రమాదాలు, మొటాలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటంటే రైట్ గైడెన్స్, రైట్ దానికి చేయాల్సిన పనులని మనం కరెక్ట్ గా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి. చేయండి సార్. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇచ్చిన వీడియోలు మీరు ఫాలో చేయలేదనుకోండి, మ్యాక్సిమం రిజల్ట్ రాదండి. అదేంటంటే మా ఎక్స్పీరియన్స్, మేము ఇంక్యుబేటర్లో పడిన వడిదుడుకులు అన్నీ ఫిల్టర్ చేస్తూ ఆ వీడియోలను మీకు ఇవ్వడం జరుగుతుంది. పక్కా ఫాలో చేయండి సార్. అందరూ ఎదగాలి, నేను ఎదగాలి, అందరూ ఎదగాలి. దానిలో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటా చాలా దీనిగా మనము ముందుకు వెళ్తాం సార్. మనకి గుడ్లు అనేది ఇట్లా ఆటోమేటిక్ గా 2 గంటలకు ఒకసారి ఒక 20 సెకండ్లు మాత్రమే ఇట్లా టర్న్ అవుతుందండి. గుడ్లు తిప్పుకుంటుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. మీరు చూసుకున్నట్లయితే మనం ఇన్ని ఇంక్యుబేటర్లో ఇన్ని గుడ్లు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 450 గుడ్లు అండి ఇక్కడి నుంచి అక్కడ దాకా. మళ్ళీ ఇప్పుడు ఇది ఈ రోజే ఫ్రెష్ గా పెట్టుకున్నామండి గుడ్లు. దీంతో పాటు మీరు పిల్లలు చూసుకున్నట్లయితే ఇంక్యుబేటర్లో దిగిన పిల్లలు మొత్తం ఇక్కడ వదిలేసుకున్నామండి. చాలా చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒక వారం రోజులు లోపున్న పిల్లలు, తర్వాత ఒక నెల రోజులు, ఒక 15-20 రోజులైన పిల్లలు ఇక్కడ ఉంటాయండి. ఈ పిల్లల్ని మనము దాదాపు ఒక నెల రోజుల పాటు ఇక్కడ పెంచుకుంటామండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన ఫామ్ లో దొరికిన గుడ్లని డైలీ తీసుకొచ్చి ఇంక్యుబేటర్లో పెడతాం కదా. ఈ గుడ్లు అయితే మనం బయట నుంచి తెచ్చుకుందండి. ఇవి మన ఫామ్ లో ఉన్న గుడ్లు అయితే డైలీ డేట్లు వేసి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే 2 పిల్లలు వచ్చినాయండి పిల్లలు ఇంక్యుబేటర్ల నుంచి. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ 18 రోజులు దాటిన గుడ్లు ఇలా కింద పెట్టుకుంటాము. ఈ పెంకలు అయితే పరుచుకొని పిల్లలు అయితే బయటికి రావడం జరిగిందండి. చూడండి సార్, ఎంత యాక్టివ్ గా ఉన్నాయి పిల్లలు అనేది. ఇప్పుడు వచ్చి దాదాపు ఒక 4 గంటలు 5 గంటలు ఏంటుందండి పిల్లలు. చూడండి సార్, బుజ్జి పిల్లలు. ఇవి తీసి మనం ఏం చేసామంటే ఇప్పుడు బ్రూడింగ్ చేసినప్పుడు వదిలేసుకొని కొంచెం మేత, కొంచెం నీళ్ళు పెట్టుకొని ఒక నెల రోజుల పాటు అలా పెంచుకొని తర్వాత బయట వదులుకుంటాం సార్. ఇప్పుడే వచ్చినాయి కదా బయటికి. ఇవైతే ఈ పిల్లల్లో కలపొద్దు అనమాట. ఒక వారం రోజుల పిల్లలు మాత్రమే ఒక దాంట్లోకి వేయాలి సెటప్. వారం రోజులు దాటితే దాంట్లో చాలా పెద్ద పిల్లలు ఉంటాయి కదా, ఈ అప్పుడే పుట్టిన పిల్లలు తొక్కేసి దాన్ని చంపేసే ప్రమాదం ఉంటాయి. అవి పెద్దవి కూడా అంతే. ఈ కొంచెం పెద్ద అయినాయి కదా దాంట్లో కలపొద్దు. నెల రోజులు అయిపోయిన తర్వాత బయట వదిలేసుకుంటే వాటే బయట ఒక గ్రూప్ లా కూర్చుని ఆ పిల్లల్ని అవంతగా వాటితో పెరుక్కుంటాయి. మనకైతే ఇబ్బంది ఉండదు. నెల రోజుల లోపు అయితే ఇట్లా ఒక వారం రోజు పిల్లలు ఒక్కొక్క చోట మనం వదులుకుంటే చాలా సేఫ్టీగా, చాలా బాగా మొటాలిటీ లేకుండా పెరుగుతాయండి. ఎంత యాక్టివ్గా ఉన్నా చూడండి సార్, చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు. సార్ మనకి ఇప్పుడు ఇంక్యుబేటర్ అయితే రన్నింగ్ ఉంది కదండి. మోటార్ టర్న్ అవ్వడానికి మళ్ళీ 2 గంటలు టైం పడుతుంది. కాకపోతే అట్లా కాకుండా ఇప్పుడు మనం వీడియోలో చూపెట్టడానికి చేస్తున్నాము. ఇంక్యుబేటర్ కరెంట్ పై వచ్చినా లేదా మనం ప్లగ్లు తీసి పెట్టినా లేదంటే 2 గంటలు ఒకసారి టైం అయినది టైం అది మనకి ఆటోమేటిక్ గా టర్నింగ్ అవుతుందండి. ఇప్పుడైతే నేను ప్లగ్ అయితే తీస్తున్నా. ఈ ఒక ప్లగ్ తీసేసాలు మొత్తం సప్లై మొత్తం ఆగిపోతుందండి. ఇది మళ్ళీ ఇప్పుడు వేసాము, మీటర్లు ఆన్ అయిపోయినాయి, లోపల లైట్ కూడా ఆన్ అయిపోయిందండి. ఇక్కడ మోటార్ టర్నింగ్ అవడానికి స్టార్ట్ అయిందండి. ఈ మోటార్ ఇలాగా 2 గంటలకు ఒకసారి ఇలా 20 సెకండ్లు మాత్రమే ఇట్లా టర్నింగ్ అయ్యి గుడ్లని మొత్తం తిప్పేస్తుందండి. తర్వాత ఆగిపోతుంది. ఎవ్రీ 2 అవర్స్ కొట్లాగా టర్నింగ్ అవుతుందండి. 2 అవర్స్ పెట్టడం దేనికంటే ఏదైనా బై మిస్టేక్ గా కొన్ని గుడ్లు అనేది టర్న్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనము ఆటోమేటిక్ గా పెట్టేస్తామండి దాన్ని. 2 గంటలైతే ఒక్కటి కాదండి, 2 కాదండి ఇంక్యుబేటర్ లో. ఒక్క ఇంక్యుబేటర్, ఇది 2వ ఇంక్యుబేటర్, ఇది 3వ ఇంక్యుబేటర్, 4, 5, 6 టోటల్ 6 ఇంక్యుబేటర్లు అయితే మనం ఆన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు గుడ్లు పెంచుకోవడం జరిగింది. దగ్గర 400 నుంచి 450 గుడ్లు పెట్టినామండి 6 ఇంక్యుబేటర్లను. ఇది అట్ ఏ టైమ్ మనం బెంగళూరు నుంచి ఒక సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ నుంచి తెచ్చిన గుడ్లు అండి ఇవి. ఇవి అయితే 99% ఫర్టైల్ ఎగ్స్ వస్తాయండి దీంట్లో. కాకపోతే మనం దూరం నుంచి తెచ్చాం కాబట్టి నా ఎస్టిమేషన్ ఎంతంటే
70-75% పిల్లలు మనకు రావాలనేది నా ఎస్టిమేషన్ తోటి తెచ్చాను. మనకు ఆల్రెడీ 300 పిల్లలు మనకి బుకింగ్స్ ఉన్నాయండి. వాళ్ళ కోసం మనం తెప్పించాము ఈ గుడ్లని. ఈ పిల్లలు అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు పెంచేస్తాము, వాళ్ళకి ఇచ్చేస్తాము. అప్పటిదాకా మొత్తం వీడియోలో ఎలాగా ఏంటి అనేది మనం మీకు చూపెట్టడం అయితే జరుగుతుంది. చూడండి సార్ ఎంత బాగుంది. ఇట్లా ఒక్క దగ్గర ఇన్ని గుడ్లు చూస్తుండండి. నాకైతే చాలా గుడ్లు ఇన్ని ఇంక్యుబేటర్లు మనం ఒక్కసారి పెట్టి ఇన్ని పిల్లలు చేపిస్తున్నాం అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. దీని విషయానికి వస్తే మనం అయితే చాలా మంచి రిజల్ట్ అయితే తీసి చూపెట్టగలుగుతాము. మళ్ళీ 1 వీక్ అప్పుడు ఒకసారి, 13వ రోజు ఒకసారి, 18వ రోజు ఏం చేయాలి, 21 రోజు ఏం చేయాలి, మొత్తం ప్రాక్టికల్ గా వీడియోలు ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనేం చెప్పదలుచుకున్నానంటే దీని విషయానికి మనమైతే గుడ్లు పేర్చుకోవడం దాకా చెప్పామండి. ఇప్పుడు దీనికైతే క్యాప్ ఉంటుంది కదండి ఇంక్యుబేటర్ కి, ఈ క్యాప్ క్లోజ్ చేసాము. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, జస్ట్ ఒక్కొక్క నిమిషం మాత్రం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామండి. 3 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తాము ఇంక్యుబేటర్ లో ఉన్నది. ఇదైతే అయింది.